హామీల అమలు పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి తీసుకెళ్లడం ద్వారా అధికార పక్షాన్ని ప్రజలు నిలదీసే పరిస్థితి స్పష్టంగా వస్తుందన్న ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా చేసిన పనులు గుర్తు చేస్తూనే ఇప్పుడు గ్రామాల పరిస్థితులను వివరించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని యోచిస్తోంది. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు తిరిగి కేసీఆర్ బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది స్పష్టంగా వెల్లడవుతుందని ఆ పార్టీ ధీమాతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి ఆశాభావంగా కనిపిస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీ వరుసగా పరాజయాలని చవిచూస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. గెలిచి తీరతామన్న ధీమా ఉన్న చోట సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జరుగుతోన్న పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బలంగానే ఉన్నట్లు చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కలిసి వస్తాయన్న విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే తమను గట్టెక్కిస్తాయన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. ప్రభుత్వం ఇచ్చే చీరలు తీసుకుని ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే ఎన్నికల సంఘం ఎక్కడికి వెళ్లిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. 2 ఏళ్ల నుంచి చీరలు ఎందుకివ్వలేదని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? అసలు ఉందా పోయిందా? ఎలక్షన్ల ముందు వాగ్దానాలు ఇస్తూ ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంటే కూడా కనీసం ఎలాంటి స్పందన లేదా? ప్రజలు కూడా గమనించాలా. 2 ఏళ్లుగా ఏం హామీలు ఇచ్చిండ్రు, హామీలు ఏం తీర్చిండ్రు? నిజంగా మీరు ఓటేయాలంటే ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్లకు మీకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తాం, స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పి నిడువున ముంచేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా నానుస్తూ 42% ఇస్తున్నటువంటి రిజర్వేషన్ 20% కూడా మించలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఆ విషయంలో తాము మొదటి నుంచి చెబుతుంది నిజమైందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కాంగ్రెస్ వైఖరి వల్ల బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకపోగా మరింత అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు.